జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి అభిరామ్, మీరు ఈ ఇంట్లో ఉండట్లేదా? అంటే అది నాకు ప్రైవసీ ఉండాలని విడిగా ఉంటున్నానండి. అదేంటి అభిరామ్, మిమ్మల్ని చూసే కదా మేము ఈ సంబంధానికి ఒప్పుకున్నాం. వీళ్ళు మీకేం చెప్పి ఒప్పించారో నాకు తెలీదమ్మా. నానా ఇప్పుడు అవన్నీ ఎందుకు? చెప్పనివ్వండి అభిరామ్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? మీ వారేదో చెప్పాలనుకుంటున్నారు. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాంలేండి. ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ కానివ్వండి, ముహూర్తం దాటిపోతుంది. పంతులు గారు స్టార్ట్ చేయండి. ఏంటన్నా ఇది? వాళ్ళతో మన ఇంటి విషయాలు చెప్పడం అవసరం అంటారా? వాళ్ళు నువ్వంటే ఎంతో గౌరవంతో ఉన్నారు. నీకు జరిగిన అన్యాయం గురించి వాళ్లకు తెలియాలి కదా భీ. నాకేం అన్యాయం జరిగింది నాన్న? దయచేసి అన్నయ్యని అఖిల్ని వాళ్ళ ముందు అవమానించకండి. మా షష్ఠి పూర్తి నాడు వాళ్ళు నీకు చేసిన అవమానం అది మర్చిపోండి నాన్న. ఇప్పుడు జరిగే కార్యం చూడండి. మీకు దండం పెట్టి బ్రతిమాలుకున్నాను, అది సరిపోలేదా? ఎందుకండి ఇలా చేస్తున్నారు? ఇది మీ పెద్ద మనవరాలి నిశ్చితార్థం అండి. అందుకే వచ్చాను. అది అభీ చెప్తే వచ్చాను. అయితే నిశ్చితార్థం జరగనివ్వండి నాన్న, ప్లీజ్. రింగా రింగా రోజెస్ పాకెట్ పుల్లా. ఆగండి. ఏంటి పిన్ని? నెక్లెస్ ఎక్కడ పెట్టారే? మాకు తెలీదు అని చెప్పాం కదా. అబద్ధాలు చెప్తే నోటి మీద వాతలు పెడతాను. మీరు బ్యాగ్లో నుంచి నెక్లెస్ తీయటం నేను చూశాను. ఎక్కడ పెట్టారో చెప్పకపోతే మీ మమ్మీకి డాడీకి చెప్పేస్తాను. మర్యాదగా బ్యాగ్ లోంచి తీసుకెళ్లి నెక్లెస్ ఎక్కడ పెట్టారు? అక్కడే పడేసాం. అక్కడంటే ఎక్కడే? మా మమ్మీతో మేము మాట్లాడిన ప్లేస్ లో. సరే, మాతో వచ్చి చూపించండి. పదండి పదండి. పదో. ఎక్కడ చూపించండి. ఎక్కడే చూపించండి. అదిగో పిన్ని, అక్కడే పడేసాం. నిజం చెప్పండి. ప్రామిస్ పిన్ని, ఇక్కడే పడేసాం. ఇక మేము మాట్లాడుకోవాలి. పిల్లలు ఇక్కడ నెక్లెస్ పడేస్తే ఎవరు తీసుకెళ్లారే? ఇంటికి చాలా మంది బంధువులు వచ్చారు కదా, ఎవరికో కనపడి ఉంటుంది, తీసుకొని ఉంటారు. అందరినీ చెక్ చేద్దామా? చెక్ చేస్తే మన పరువే పోతుంది. సైలెంట్గా ఉండటమే బెటర్. అన్ని లక్షల ఖరీదైన నెక్లెసే అలా ఎలా వదిలేస్తాం? ఏ దొంగ మొహం దాన్ని కంటపడిందో, దాని పంట పండింది. నీకు నాకు ఇద్దరికి లేకుండా పోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మాయిని తీసుకురండి. శ్రావ్య పిలుస్తున్నారు, పదమ్మా. టెన్షన్ గా ఉంది పిన్ని. నెక్లెస్ గురించి అడిగితే ఏం చెప్పాలి? మేం ఇల్లంతా వెతికి చూసాం శ్రావ్య, ఎక్కడా కనిపించలేదు. మా అంకుల్ అసలే చాలా స్ట్రిక్ట్, ఆంటీ కూడా అంతే. ఏమంటారో ఏమో. వాళ్ళేమైనా అంటే మేం చూసుకుంటాంలే శ్రావ్య. నేనే ఏదో ఒకటి చేసి మేనేజ్ చేస్తాను. టైం అవుతుంది, పద. పద. ఏమండి, మనం కొనిచ్చిన నెక్లెస్ కోడలు మెళ్ళో వేసుకోలేదేంటి?
అమ్మా అయ్యా లగ్నపత్రిక చదువుతాను, అందరూ శ్రద్ధగా వినండి. ఒక్క నిమిషం పంతులు గారు. నెక్లెస్ వేసుకోలేదేంటి? అది పెళ్ళిళ్ళో వేద్దామని ఇప్పుడు వేయలేదండి. అదేంటమ్మా, పెళ్ళికి కావాలంటే ఇంకా నగలు కొందాం. ఈ నిశ్చితార్థంలో వేద్దామనే కదా ఆ నెక్లెస్ కొన్నది. ఆ నెక్లెస్ తీసుకొచ్చి అమ్మాయి మెళ్ళో వేయండి. ఇప్పుడు ముహూర్తానికి టైం అవుతోంది కదండి, ఆలస్యం అవుతుందేమో. ఆలస్యం అవడం ఏంటండి? నెక్లెస్ ఇంట్లోనే కదా ఉంది. ఏంటి బావుగారు, ఏంటిది? ఇంతకీ ఆ నెక్లెస్ ఉందా లేదా? ఏంటి జయంతి, మగపెళ్లి వాళ్ళు నెక్లెస్ గురించి అడుగుతున్నారు. అదేంటంటే నెక్లెస్ ఎక్కడండి? త్వరగా తీసుకురండి. లైన్ నెక్లెస్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆ వసాక పరువు తీద్దామనుకుంటే అందరి పరువు పోతుంది. ఎవరు ఏం మాట్లాడరేంటి? ఆ నెక్లెస్ ఎక్కడా? నేను తీసుకొచ్చాను సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.